లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఇది. అండ్ ఇంకా ఎన్ని వీడియోస్ ఉన్నాయి సుచిత్ర, మీరు ఇంకా సత్తుపల్లిలోనే ఉన్నారా అనుకుంటారేమో. ఇదే లాస్ట్ వీడియో అండి. సో చాలా అంటే చాలా మెమరీస్ని పోగు చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. అందరం అయితే ఇక్కడ చాయ్ టైం వాళ్ళు చాయ్ అండ్ చాయ్ తాగని వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తాగేసిన తర్వాత ఇంటికైతే వచ్చాము. కిడ్స్ సరిగ్గా లంచ్ తినలేదని చెప్పి మ్యాగీ అయితే చేసి పెట్టింది పార్వతి. సో డిన్నర్కి మా అందరికీ పూరీ కూర అయితే చేస్తుందన్నమాట. ఇంకా ఆవేళ మేము రిటర్న్ అయిపోతాము ఆ నైట్కి. సో అందుకని అసలు ఉండమని చాలా గొడవ చేశారు ఇంకొక 1-2 డేస్. బట్ నాకు మండే రీఓపెన్ అవుతుంది, అందుకని అట్లీస్ట్ సాటర్డేకి వచ్చేస్తే రిలాక్స్ అవ్వచ్చు, సండేకి ప్రీ ప్రెప్ అన్నీ చేసుకోవచ్చు అని నేనే పాపం ప్లాన్ని రిక్వెస్ట్ చేసి ముందే అట్లా వెళ్దాం అనుకున్నప్పుడు డిసైడ్ చేశాను. సో ఇక్కడైతే నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను. పార్వతి అండ్ పల్లవి కలిసి పూరి అండ్ పన్నీర్ కర్రీ చేశారు. యాక్చువల్ చపాతీ అనుకున్నారు, లాస్ట్ మినిట్లో పూరికి మార్చడం వల్ల ఆ కాంబినేషన్ అలా అనిపించింది. ఇంకా ఉంటే బాగుంటుంది నాకు అని చెప్తోంది. కానీ ఎక్కడ వాళ్ళం అక్కడ ఉంటే మనకి మర్యాద గౌరవం ఉంటుంది, మన ప్రేమలు అభిమానాలు కూడా అలాగే ఉంటాయి కదా. సో మొత్తానికి వాళ్ళ పాపం నైట్ మా కోసం అంత చలిలో, పొలాల మధ్య చలి ఎలా ఉంటుందో ఓపెన్లో మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళు ఫుల్ ఫ్యామిలీ వచ్చి మమ్మల్ని డ్రాప్ చేశారు. సో అఖిల్ మాత్రం వాళ్ళ నానమ్మ తాతకి తోడున్నాడు అనమాట. సంయుక్త, పార్వతి అండ్ రెడ్డి గారు మమ్మల్ని అయితే డ్రాప్ చేశారు. డే టైంలో వెళ్తున్నప్పుడు చూపించిన ఆ బొగ్గు కొండలు ఏవైతే ఉన్నాయో నైట్ లైటింగ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి కొంచెం షేకీ అయిపోయి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. మొత్తానికైతే సత్తుపల్లి రీచ్ అయ్యి 11:15కి మా బస్సు అనమాట. బస్ అయితే బోర్డ్ చేసుకున్నాము. వింటర్ కదా అని చెప్పి ఇంకా మాకు లాస్ట్ మినిట్ రిజర్వేషన్సే కదా అన్నీ. లహరి స్లీపర్ దొరికింది. సో లహరి బుక్ చేసేసారు పల్లవి వాళ్ళు. మొత్తానికి సత్తుపల్లికి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది అనమాట. చాలా హెవీ హార్టే కానీ ఏమంటారు, మంచి మంచి మెమరీస్ని కూడగట్టుకొని అయితే ఇంటికి వెళ్తున్నాము. హెవీ హార్ట్ ఎందుకు, ఆమె ఏమైనా మీ చెల్ల అక్క అని రాస్తారేమో. సొంత వాళ్ళకంటే మనకి మన ఫ్రెండ్స్తోనే మనం చాలా ఓపెన్గా ఉంటామన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఐ డోంట్ నో అందరికీ అది ఏమంటారు ఏకీభవిస్తారా లేదా అన్నది. ఆ బెలూన్ని మాత్రం వదిలిపెట్టుకోకుండా తెచ్చుకుంది మా అమ్మాయి. వీళ్ళందరి నోట్లో ఏంటని చూస్తున్నారా, చాకీ చాకీ అని ఆ చాక్లెట్ స్టిక్స్ ఏవైతే 90s కిడ్స్వి చూపించానో అవన్నమాట. సో చూస్తున్నారు కదా, సీ ఆఫ్ కష్టంగానే ఉంటుంది కదా. మేము ఏదో ఎయిర్పోర్ట్ లుక్స్ ఇచ్చాం మీ అందరికీ, ఏం కాదు. మా పిల్లల కోసం రగ్గులు అవన్నీ మోసుకొని తిరుగుతున్నాం అనమాట. గ్రూప్ ఫొటోస్, గ్రూప్ హగ్స్ అవన్నీ కామనే కదా. సో మొత్తానికైతే అది నడుస్తుంది. మీ అందరి ఆదరణ, ఎఫెక్షన్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయండి. సో మనమేమో తొందరగా పడుకునే రకం కాదు. సో స్లీపర్ బస్ కాబట్టి పిల్లల్ని పడుకోబెట్టేసిన తర్వాత ఐ మీన్ టు సే మా కోచెస్లో మేము పడుకున్న తర్వాత నేను నిద్ర పట్టక యాంగ్జైటీ ఎందుకు అనుకుంటున్నారా, బస్ ఎక్కిన తర్వాత గుర్తొచ్చింది, అమ్మో బస్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా అని. సో కొంచెం ఒక 1 hour అయితే నాకు అదే నడిచింది బుర్రలో. ఇప్పుడు స్లీపర్ ఎక్కాము, ఏమవుతుంది, మనకి ఎలా వెళ్తాము అని ఒక్కొక్కసారి అలా వస్తుంది. అందుకని పాడ్కాస్ట్లు ఏవో పెట్టుకొని వింటూ ఒక 1 hour అయితే సెటిల్ అయిపోయాను. తర్వాత మంచిగా 4:30 వరకు ఎడిట్ చేసుకుంటూ టైం పాస్ అయితే చేసేసాను. అదేంటి పడుకోలేదా అంటే ఇంకా పడుకోలేదన్నమాట నైట్. ఆ రోజు ఏమో తెలీదు, నిద్ర పట్టలేదు. సో పల్లవి వాళ్ళు మా తర్వాత రోలో అనమాట. సో తను కూడా పడుకోకుండా చూసుకుంటోంది. అరౌండ్ 5 o'clock హయత్ నగర్ అయితే రీచ్ అయిన తర్వాత ఇంకా అన్నీ ఏమంటారు, ఫోన్లు, చార్జర్లు మంచిగా అన్నీ ప్యాక్ చేసుకుని బస్ అయితే మియాపూర్కి దిగాము. ఇంక నువ్వు మీ ఇంటికి వెళ్ళవా అనుకుంటారేమో. యాజ్ పర్ ద షెడ్యూల్ మా హస్బెండ్ ముందే చెప్పారు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే,
నువ్వు ఇంకా డైరెక్ట్ పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నేను ఈవినింగ్ వచ్చి వాళ్ళ హస్బెండ్ని మీట్ అయ్యి కాసేపు టైం స్పెండ్ చేసి పిక్ చేసుకుంటాను నా వర్క్ అయిపోయాక అని. సో అందుకని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. బికాజ్ చాలా చోట్ల నేను 2-3 కామెంట్స్ చూసా వాళ్ళిద్దరు ఛానల్స్లో, ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళరా, ఇంకెన్ని రోజులు ఉంటారు అని క్వశ్చన్స్ వస్తున్నాయి. మేబీ వాళ్ళు క్యూరియస్గా అడిగి ఉండొచ్చు, నెగిటివ్గా అయితే చెప్పట్లేదు. ఎవరింటికైతే వాళ్ళం వెళ్ళిపోయామండి సేఫ్గా. సో వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అంటే బ్రష్ అవి చేసేసుకున్నాక పల్లవి అంది పడుకుందాము, మన మొహాలు ఇలా ఉన్నాయి, తర్వాత మంచిగా రెడీ అయ్యి లంచ్ తినొచ్చు అని. సరే పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే వాళ్ళు కొంచెంసేపు రిలాక్స్ అవుతారు అనుకుని, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది నెల్లాయి కారం. నేను దీన్ని షార్ట్ చేశాను. మా కజిన్ వాళ్ళు కూడా 3-4 ఫ్యామిలీస్ పల్లవి వాళ్ళ ఇంటి చుట్టుపక్కలే ఉంటారనమాట. సో అక్కడికి వచ్చినప్పుడల్లా నేను అరుణాచలం కేఫ్ అని, ఈ నెల్లాయి కాఫీ షాప్ అవన్నీ చూపించాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. టీ లవర్స్, కాఫీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాఫీ టీ తాగేస్తున్నారనమాట. ఇక్కడైతే సత్తుపల్లిలో జరిగిన చాలా జోక్స్ మేము మీకు ఓన్లీ 20% చూపించాం కదా, మిగతా అన్నీ కూడా మేము అక్కడ కూర్చొని నవ్వుకుని ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్కి మేము పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాం. కిడ్స్కి ఇడ్లీ కావాలన్నారు, బికాజ్ ఆ ముందు నైటేగా పూరి తిన్నాము పార్వతి ఇంట్లో. సో పూరి తినేసి, ఇది వీట్ పూరి, ఇక్కడంతా చాలా ఆర్గానిక్ ఐటమ్స్తోనూ హెల్దీ ఐటమ్స్తోనే పెడతారు. హెల్దీలో కూడా నేను అన్హెల్దీ ఎతుక్కునే రకం. సో వీట్ పూరి. సో మొత్తానికైతే పూరి మంచిగా ఎంజాయ్ చేసి పల్లవి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నెమళ్ళు కనిపించాయి. మేము యాక్చువల్గా ఏం చేసాము, బ్రష్ చేసుకున్న తర్వాత లగేజ్ ఏమీ ఇచ్చేయకుండా డైరెక్ట్ వచ్చేసాము కదా. సో మళ్ళీ వెళ్ళి కాసేపు ఫ్రెష్ ఎయిర్, సన్ రైజ్ అవి షూట్ చేద్దామని బాల్కనీ డోర్ తీయంగానే మంచిగా నెమళ్ళు కనిపించే. అలా సడన్గా కనిపిస్తే లక్ అని చెప్పింది పల్లవి. చూడాలి ఏం లక్కీగా ఉండబోతుంది 2026 నాకు అన్నది. నాకు ఒక కామెంట్ వచ్చింది ఇంట్రెస్టింగ్గా, మీరు మాట్లాడుతుంటే ఏదో వ్రతం కథలు చదివినట్టు ఉంటుంది, న్యాచురల్గా ఫ్లోలో మాట్లాడండి అని. బేసిక్గా నాకేంటంటే నేను స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల నా సబ్స్క్రైబర్స్ ఇన్కన్వీనియంట్గా ఏమైనా ఫీల్ అవుతారేమో, ఈమె ఎందుకు మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతుంది అన్నట్లు నేను బ్రేక్ చేసుకుంటూ దాన్ని తెలుగులోకి ఆలోచించుకుని చెప్పడంలో మీకు కొంచెం అలా ఉంటుంది. స్లోగా నేను మారుతాను. సో డోంట్ వరీ. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సజెషన్. అలాంటివి ఏవైనా టిప్స్ చెప్పారనుకోండి వర్క్ చేయడానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేసి కౌంట్ చేసాము. టోటల్ 3 వచ్చాయన్నమాట. ఒక పీహెన్, 2 పీకాక్స్. మొత్తానికైతే ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటూ నిద్రపోయాను అనమాట. అరౌండ్ 1:32కి అయితే లేచాము. ఆర్డర్ చేసేసారు లంచ్. ఇట్ వాజ్ ఆల్రెడీ ప్లాన్డ్. పడుకుందాము, వన్ టైం చేసుకోకుండా ఆర్డర్ చేసేస్తానన్నాడు అంజన్ అని చెప్పింది పల్లవి. సో మంచిగా అయితే పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకున్నారు, పడుకునే వాళ్ళు పడుకున్నారు మాతో. సో సుబ్బయ్య గారి హోటల్ నుంచి అయితే యాజ్ యూజువల్గా లంచ్ తెప్పించింది. బికాజ్ సాటర్డే అండ్ నేనేమో వెజిటేరియన్ అని చెప్పి తను ఎప్పుడు నేను వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు వెజ్జే చేసుకుంటారు. వెజ్జే వాళ్ళందరికీ. సో ఇక్కడైతే వెరైటీ రైస్ వచ్చింది, పులిహోర, ఫ్రైడ్ రైస్ అండ్ ఒక బర్బట్టి అంటారు తెలుసా, అలచందలు, లోబియా అంటారు, దాంతో ఒక మసాలా కర్రీ. కొంచెం స్పైసీ నాకు అనిపించింది, బట్ ఇట్స్ గుడ్. అరటికాయతో కూడా ఒక మసాలా కర్రీ ఏదో చేశారు. ఇంకా మామూలు బంగాళదుంప ముద్దకూర, కాలీఫ్లవర్ 65-95 ఒకటి, మల్టిపుల్ రెసిపీస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా రైస్. మొత్తానికి మినీ బుట్ట భోజనం అయితే, మినీ కాదు మామూలుగా ఒక ఫ్యామిలీ ఆఫ్ 4కి సరిపోయేది ఆర్డర్ చేసుకున్నాము. పప్పు, రసము, సాంబార్ అన్నీ వచ్చాయి. పిల్లలకి ఎవరికి ఏం కావాలో ఫస్ట్ సర్వ్ చేసేసిన తర్వాత మేము ముగ్గురం కూడా తినేసామన్నమాట. సో తినేటప్పుడే అడిగింది డిన్నర్కి ఏం కావాలి, పెసరట్టు ఓకేనా అని. నేను ఓకే అనేసాను, కానీ తర్వాత ఒక్కసారి ఫ్లాష్ అయింది, గారెలు నేర్చుకుంటే పోతుంది ఈసారి అయినా పర్ఫెక్ట్గా పల్లవిలాగా అని. 5 minutes తర్వాత గారెలు ఓకేనా నీకు, ఐ నో నువ్వు కూడా ట్రావెల్ చేసి వచ్చావు కదా అంటే, అందులో ఏముంది, నాకు అలా ఏం లేదు, చేయగలను, నేను చేయలేకపోతే చెప్తాను కదా నీ దగ్గర నాకు మొహమాటం ఏంటని. పాపం
కాకపోతే గారెలకి 6 అవర్స్ నానాలే అని పోసేసింది. హాట్ వాటర్ పెట్టి పెసలు ఇవి కూడా పోసేసిందంట అప్పటికే. మొత్తానికి 2 బ్రేక్‌ఫాస్ట్ చేసేసింది. ఇక్కడైతే కూర్చొని హెయిర్ ఫాల్ స్టోరీస్ మాట్లాడుకుంటున్నాం అనమాట. విపరీతంగా హెయిర్ ఊడిపోతోంది అన్నట్లు. వింటర్ కదా కొంచెం బేసిక్‌గా కూడా ఊడుతుంది. సో ప్లేటింగ్ అన్నీ చేసేసుకొని కూర్చుని ఎంజాయ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 6:00 మా హస్బెండ్ వచ్చారు. డిన్నర్ తినేసి అరౌండ్ 10:30 స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళేటప్పుడు ఎప్పుడు నాకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన ఫీలింగే వస్తుంది పల్లవి దగ్గర నుంచి వెళ్తుంటే. సో వీళ్ళు ఏమంటారు సైకియాట్రిస్ట్ అనను కానీ కౌన్సిలర్స్ అనమాట. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా లైక్ నేను వాళ్ళ దగ్గర ముందు చెప్పేసుకుంటూ ఉంటానన్నమాట. సో నా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు ప్రతిసారి. సో నా కౌన్సిలర్స్ దగ్గర రీహాబ్ పొంది దాని రీహాబిలిటేషన్ సెంటర్ అంటాను నేను వాళ్ళని. సో ఇంటికైతే వెళ్ళాను. అప్పుడప్పుడు అంటాను మీకు ఒక సర్వీస్ సెంటర్ పెట్టేస్తాను కౌన్సిలింగ్కి, డబ్బులన్నీ నేను తీసుకుంటూ ఉంటా, జస్ట్ మీరు అక్కడ ఓన్లీ వర్క్ చేయండి అని. సో మంచి ఫన్ ఉంటుంది నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో. సో ఈసారి కాకపోతే కొంచెం ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఎక్కువ మాట్లాడుకున్నది ఏం లేదు. చెప్తోంది అనమాట 6 అవర్స్ నానిన తర్వాత పప్పు గ్రైండర్లో వేసేటప్పుడే నేను ఉప్పు వేస్తాను, అప్పుడు వాటర్ ఎక్కువ పట్టవు అండ్ మనకి పిండి జారదు అని. యాజ్ యూజువల్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసింది. ఇంకైతే ఇక్కడ వడలు అయితే వేసేస్తోంది అనమాట. వడలు, గారెలు, ఉల్లిపాయ వేస్తే వడ, ఉల్లిపాయ వేయకపోతే గారెలు. చూస్తున్నారు కదా, ఈ ఒక్కటి నేను ఎందుకో తెలీదు టెన్షన్ అయిపోతా గారెలు వేసేటప్పుడు. సూన్ నేను కూడా ఫ్లఫీగా, క్రిస్పీగా, క్రంచీగా ఉండే గారెలు అయితే వేస్తాను పర్ఫెక్ట్గా అని ఆలోచిస్తున్నా. పచ్చడి అయితే రెడీగా ఉంది. పెసరట్టు తినే వాళ్ళకి పెసరట్టు, గారెలు తినే వాళ్ళకి గారెలు, 2 తినే వాళ్ళకి 2. ఇంతే కాకుండా కిడ్స్కి ఉల్లిపాయ లేకుండా నార్మల్ వడలు కూడా వేసింది, ఐ మీన్ గారెలు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అందరూ నన్ను యాక్టివ్ అంటారు కానీ చూసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా ఇలా ఉండబట్టే నేను కూడా యాక్టివ్గా ఉన్నానని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో ఇంకా మీరు సత్తుపల్లిలో నేను ఏమేమి కొనుక్కున్నాను, నాకు పార్వతి ఏమి ఇచ్చి పంపించింది అవి కూడా యాడ్ చేశాను. సో దట్ ఇంకా మీకు బోరింగ్ ఉండకుండా సత్తుపల్లి సిరీస్ ఈ వీడియోతోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాకపోతే ఫ్యూ షార్ట్స్ అయితే పెడతాను, మీరు ఫన్నీ ఎంజాయ్ చేయాలి కదా అన్నట్లు. ఇంకా మీకు ఎలా అనిపించింది కంప్లీట్ సిరీస్? నాకు మంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి కూడా. చాలా డిఫరెంట్గా ఉంది ఈసారి వీడియో వ్లాగింగ్ అన్నీ బాగుంది, కీప్ ఇట్ అప్ అని చెప్పారు. చాలామంది ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ. వీఆర్ ఆల్సో వెరీ 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 హ్యాపీ. మంచిగా పార్వతిని అందరూ బాగా అర్థం చేసుకుని మంచి పాజిటివ్ కమెంట్స్ కూడా రాశారు. మేము యాక్చువల్గా వెళ్ళడానికి చాలా భయపడ్డాము, ఎందుకంటే లాస్ట్ 2-3 టైమ్స్ హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా దారుణంగా దాన్ని రోస్ట్ చేసేసారనమాట. యాక్చువల్గా చూసింది ఒకటి కానీ రియాలిటీ వేరు కదా. సో అది ఎవరి మిస్టేక్ అని మేము అనము, మాకు బాధ అనిపిస్తుంది కదా మన ఫ్రెండ్ అందరూ అంటుంటే అని. ఈసారి వెళ్ళినా ఎలా ఉంటుందో పాపం అనుకున్నా. బట్ అనుకున్నా అంటే నేను పల్లవి మాట్లాడుకున్నాం అనమాట, మన వల్ల దానికి ఇబ్బంది ఉండకూడదని. బట్ మొత్తం అంతా వాషౌట్ అయిపోయింది. సో ఇక్కడైతే ఆ రోజు 90s కిడ్స్ గేమ్లో ఆడిన బిస్కెట్స్ అవన్నీ పల్లవిని షేర్ చేసుకోమంటే ఈ స్వీట్ తినడం లేదే, అందుకని వద్దని కోకోనట్ బిస్కెట్స్, మూన్ బిస్కెట్స్ నాకే ఇచ్చింది. మూన్ బిస్కెట్స్ మాత్రం నేను అరిచి ఉంచా కొన్ని. సో చేసిన పల్లీ పట్టి మొత్తం మా ఇద్దరికే ఇచ్చిందండి. ఇద్దరికి చెరొక 1/2 kg పైనే ఇచ్చింది. దాంతోపాటు పాలు 2 లీటర్స్ ఇచ్చింది, జున్ను పాలు ఇచ్చింది. జున్ను మేము తినము, సో పల్లవికే ఉంచేశాను. మిల్క్ కూడా వద్దన్న తిట్టింది, ఇచ్చినప్పుడు తీసుకోవడానికి ఏంటే నువ్వు అని. సో మోసుకొచ్చాం కదా, మొత్తానికి అన్నీ సర్దుకుంటున్నా. దాంతోపాటు పిప్పర్మెంట్స్ ఏవేవైతే ప్యాకింగ్ చేయాలో అవి చేసా. ఈ రేగిపండు జామ్ నేను తినను, మా ఇంట్లో ఎవ్వరు తినరు. పల్లవికి ఉంచి నా వీడియో మా ఫ్రెండ్ ఒకళ్ళు చూశారు, స్క్రీన్ షాట్ తీసి కెన్ యూ గెట్ దట్ ఫర్ మీ అని అడిగారు అనమాట. తన కోసం ఒక 5 ప్యాకెట్స్ పక్కన పెట్టా. ఎంత హ్యాపీ అయిపోయారో వాళ్ళు. అండ్ ఈ టింగు బిళ్ళ, దీని పేరు చెప్పారు కదా అందరూ. సో ఇవి కూడా ఒక కంటైనర్లో టిష్యూ వేసి పెడితే మనం
కొంచెం తినేటప్పుడు లేట్ అయినా పాడవకుండా లైక్ తేమ పట్టేసి అవి మెల్ట్ అవ్వకుండా బాగుంటాయిలే అన్నట్లు స్టోర్ అయితే చేయడం మంచిగా చేశాను. సో ఎంజాయ్ అయితే చేసామండి ఫుల్గా. మీకు అది తెలుస్తోంది వీడియోస్లో ఎలాగో 10 సార్లు మేము చెప్పక్కర్లేదు. అండ్ దాంతోపాటు వాళ్ళ ఇంటి నుంచి నేను తమలపాకు చెట్టు, కరివేపాకు తెచ్చుకున్నాను కదా, అవి కూడా స్టోర్ చేసుకుని తమలపాకుని నాటాలి. సో అంతేకాకుండా నిమ్మకాయలు ఇచ్చింది. ఆ క్లిప్ ఒక్కటి మిస్ అయింది, నిమ్మకాయల క్లిప్. నిమ్మకాయలు, ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నామన్నమాట. నాకు దొరికితే పిక్స్ అయితే యాడ్ అయితే చేస్తాను ఇక్కడెక్కడైనా. సో చూడొచ్చు. షూట్ చేస్తున్నప్పుడు నిమ్మకాయని ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల ఉసిరికాయలు మిస్ అయిపోయాను. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అత్తగారు వాళ్ళ ఇంటికో పుట్టింటికో మంచిగా ఇచ్చి పంపిస్తారు చూడండి పిల్లలకి, అట్లానే ఇచ్చింది. మా అమ్మాయి అసలు పల్లి చిక్కీ అస్సలు తినదు. అట్లాంటిది ఇది చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉందమ్మా అని చెప్పి తింది. ఇంట్లో చేస్తే ఇలాగే ఉంటుంది, బయట కొంటేనే అదోలా ఉంటుందని చెప్పాను నేను. సో తింటానమ్మా నువ్వు చేసినప్పుడు కూడా నెక్స్ట్ టైం అని చెప్పింది అనమాట. ఫస్ట్ మేము బాల్స్ అవుతాయా అని ట్రై చేసిన వాటిలో కొన్ని బాల్స్ అయినవి ఇక్కడ స్టోర్ చేసిన. అదండి మొత్తానికి ది ఎండ్ టు ద సత్తుపల్లి సిరీస్. సో హోప్ మీరు కూడా మాతో పాటు వీడియోస్ చూసి ఎంజాయ్ చేసి, నన్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అందరికీ చాలా థ్యాంక్స్. బట్ సబ్స్క్రైబ్ చేసేసుకునేంత మాత్రాన మీరు రోజు చూడకపోతే మాత్రం నాకు కోపం వస్తుంది, బాధ వస్తుంది. డెఫినెట్లీ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో చూడండి. మంచిగా ఎలా అయితే కామెంట్స్ పెట్టారో ఇప్పుడు అలాగే కామెంట్స్ పెట్టండి. మీకు ఎలాంటి వీడియోస్ వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారో కూడా చెప్తే నేను దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను. సో వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ న్యూ ఇయర్ మీకు కూడా చాలా బాగుండాలి అని చెప్పి విష్ చేస్తున్నాను. బాయ్.